తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, అక్కడ ఇస్నాపూర్లో 2, 9, 10వ వార్డు 13వ వార్డు ఈ 4 స్వతంత్రులు గెలిచినారు. సో అక్కడ ముఖాముఖి ఇప్పుడు నీలం మధు వర్సెస్ మైపాల్ రెడ్డిగా మారిపోయింది. సో ఆ రకంగా జరుగుతా ఉంది అక్కడ గొడవలు. బట్ ఇస్నాపూర్ లో కూడా 2 బాగా మద్యం ఏరులై బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా వాళ్ళు బాగా డబ్బులు పెట్టినారు. అసలు ఎట్లా పెట్టినారో అర్థం కాలేదు, కానీ అధికార పార్టీ అయితే ఇంకా అధికారంలో ఉంది. సో ఇస్నాపూర్ లో అది పరిస్థితి. శ్రీనివాస్ గారు, ఒకటి అంటే ఇస్నాపూర్ కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది. దాదాపు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ మేమే అని చెప్పే పరిస్థితుల్లో మన పార్లమెంట్ లోక్సభ ఎన్నికల తర్వాత కానీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, అందులో దేశమంతా కూడా మోడీ మేనియా, ప్రపంచంలో మోడీ మేనియా, వీటన్నిటి తర్వాత కూడా ఇంత ఫలితాలు ఇంత దారుణంగా రావడానికి కారణం ఏంటి? లేదు, మీరు దారుణంగా అనేది వర్డ్ కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు విశ్లేషిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీరు చూడండి, అకాడమిక్ గా ఇప్పుడు ఒక క్రీడా మైదానంలో మనం ప్లేయర్స్ ఎవరు అనేది ఆలోచిస్తాం. ఇప్పుడు ఎన్నికల మైదానంలో ఏ పార్టీలను ఆలోచిస్తాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు, వారి బలహీనతలు ఏంటండి? ఈ రోజు బలం అధికార తో ఉన్నటువంటి బలం, అధికార రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటే స్థానిక ఎన్నికలలో ఆ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది. కానీ అది లేదు, ఇప్పుడు పరిస్థితి కుదేలైపోయింది. ఎక్కడ కూడా వారు అనుకున్న స్థాయిలో వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను, ఒక దగ్గర మంత్రి ఉంటాడు, కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఒక 18 మంది మంత్రులు ఉంటారు. ఇప్పుడు అనేక నామినేటెడ్ చైర్మన్స్ ఉంటారు, ఈక్వలెంట్ టు మినిస్టర్స్, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్న దగ్గర, మంత్రి ఉన్న దగ్గర మున్సిపాలిటీ ఏది గెలవాలో చెప్పండి? ఒక మినిస్టరే ఉన్నప్పుడు మేము డెవలప్మెంట్, మీరు మమ్మల్ని గెలిపిస్తేనే డెవలప్ అవుతుంది, లేకపోతే నేను చెయ్యను అని అంటే, ఆ రకంగా స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా బాహాటంగా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ గారు, బీజేపీ అండి మీది, మీకు అనేక వేదికలు ఉన్నాయి, పార్లమెంట్ లో ప్రస్తావించవచ్చు. ఇక్కడ ఒకటి అంటే ఒక్కసారి ఫలితాలు మనం చూస్తే మొత్తం 116 మున్సిపాలిటీల్లో 90కి పైగా కాంగ్రెస్, 90 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. 12 మున్సిపాలిటీలకి బీఆర్ఎస్ పరిమితం అయింది. 12 మున్సిపాలిటీల్లో హంగ్ ఉంది. కేవలం ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే బీజేపీ అక్కడ. మీరు నెంబర్ గేమ్ మాత్రమే చెప్తా ఉన్నారు. ఈ రోజు ఒక్కసారి నేను అకాడమిక్ గా నేను విశ్లేషించిన తర్వాత మీకు వచ్చేస్తా. ఒక 2 నిమిషాలు టైం చెప్పండి. సో కాంగ్రెస్ పార్టీ ఇంకా వాటికి ఉన్నటువంటిది ఏంటంటే, సిపిఐ తో ఒక దగ్గర, ఎంఐఎం తో ఈ 3 పార్టీలు కలగలుపుగా వచ్చింది. అంటే ఒక్కరిగా రాలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు నేనే ఛాంపియన్, ఈ రాష్ట్రాన్ని నేనే సాధించినాను, చరిస్మాటిక్ లీడర్ కేసీఆర్, మాకు జాతిపిత లాంటి నాయకుడు ఉన్నారు. అందులో ముఖ్యంగా వారి తనయుడు కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మాత్యులుగా, డిఫాక్టో సీఎం గా కూడా, మున్సిపల్ శాఖ మాత్యులు అనే కంటే డిఫాక్టో సీఎం గా కూడా పరిపాలనలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసినారు. వారి పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది? వారు కూడా ఇవాళ సిపిఎంతో ఒక దగ్గర పొత్తు పెట్టుకున్నారు, సిపిఐతో ఒక దగ్గర పెట్టుకున్నారు, అంది వచ్చిన దగ్గర ఎంఐఎంతో బైన్సాలో అండర్స్టాండింగ్ చేసుకున్నారు. సో ఈ రకంగా ఏ పార్టీ కూడా ఇవాళ అన్ని కలగలుపుగా గుంపుగా వచ్చినాయి. సోల్లీ ఒకే ఒక పార్టీగా, ఒకే ఒక్కడుగా ఇవాళ బీజేపీ పార్టీ తెలంగాణ ఎన్నికల మైదానంలో మేము ప్లేయర్ గా దిగినాం. ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, రిటైర్డ్ హర్ట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించలేదు. ఇవాళ నిజంగా అదే అసెంబ్లీలో మేము ప్రతిపక్ష నాయక స్థానంలో ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అసలు ఇంత ఉండేది కాదు. సో కాబట్టి మేము బీఆర్ఎస్ ప్లేస్ ని ఎట్లా డెఫినెట్ గా ఫెయిల్ అయింది. వారి స్పేస్ మేము తీసుకున్నాం. దానికి నేను ఉదాహరణలు చెప్తాను, వినండి. ఇవాళ నిజంగా ఈ ఎన్నికల వల్ల లబ్ధి పొందిందంటే, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు, ప్రభుత్వం ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి షేర్ కి తగ్గింది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి 100 మున్సిపాలిటీలు లేకుండా ఈ రోజు అధాలోకానికి పడిపోయింది. ఒక బీజేపీ మాత్రంలో గతంలో కంటే మేము ఈ రకంగా మెరుగైనాం. గతంలో ఉన్నాయి జారిపోయినాయి ఏంటి చెప్పండి? ఉన్నాయి జారిపోయినాయి, వాళ్ళ లెక్కలు చెప్పగలుగుతాం మనం. బీఆర్ఎస్ ఏముండే ఏం పోయినాయి, కాంగ్రెస్ ఏముండే ఏం పోయినాయి, మనం లెక్కలు కట్టగలుగుతాం. బీజేపీకి ఏమి లేవు, ఇప్పుడు వచ్చినాయన్నీ కూడా మా ఖాతాలోనే. నిజామాబాద్ పెద్ద కార్పొరేషన్, కరీంనగర్ పెద్ద కార్పొరేషన్, ఇంత పెద్ద కార్పొరేషన్లలో ఇవాళ బీజేపీ నెంబర్ 1 ఉంది. దాంట్లో పీపుల్ సంఖ్య, ప్రజలు ఎంతమంది ఉంటారు చెప్పండి, ఓటర్ సంఖ్య ఎంత ఉంటుంది చెప్పండి. చిన్న మున్సిపాలిటీలు రూరల్ ఏరియాలో ఇలా కొత్తగా ఏర్పాటు చేసి, అది ఇంకా రూరల్ ఏరియా టైప్ లోనే ఉన్నటువంటి మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ పార్టీ కొంతమేర గెలవగలిగింది. నేనేమంటున్నాంటే, ఇక్కడ ఇంత పెద్ద నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ కాకుండా, ఉత్తర తెలంగాణలోనే కాకుండా ఇవాళ దక్షిణ తెలంగాణలో కూడా మేము సీడింగ్ చేసుకున్నాము. ఇవాళ మా విత్తనాలు నాటినాము.
అవి చిగురిస్తా ఉన్నాయి. ఇది ఇంత ముందు లేదండి. ప్రతి మున్సిపాలిటీలో ఇవాళ బీజేపీ జెండా ఉంది. అది ఒక్కరు కావచ్చు, 5గురు కావచ్చు, 3గురు కావచ్చు, 4గురు కావచ్చు. మీకు ఉదాహరణకు చెప్తాను, వేములవాడ ఉందండి. మాకు ఎమ్మెల్యే ఉన్నారా? మాకేమన్నా మా ప్రభుత్వం ఉందా? మేము గతంలో ప్రభుత్వమా? కూతవేటి దూరంలో సిరిసిల్ల గతంలో మున్సిపల్ శ్రీనివాస్ గారు ఎంపీ ఉన్నాడు కదా, వేములవాడకి ఎంపీ ఉన్నాడు కదండి బీజేపీకి. ఏమంటున్నాండి, బీజేపీకి ఎంపీలు ఉన్న చోట ఏది? మహబూబ్ నగర్ ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, కనీసం 8 అన్న రావాలి కదండి. మీకు డెమోక్రసీలో మీకు తెలవాల్సింది ఏంటంటే, ఎంపీలు ఈ దేశం మోడీ గారి పరిపాలన జనరంజకంగా ఉంది. భారతదేశం ఇవాళ మొత్తం ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఎదుగుతా ఉంది. కాబట్టి ఇవాళ పార్లమెంట్ లో మేము సాధించినాం. పార్లమెంటుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి మీరు ముడిపెడితే ఎట్లా చెప్పండి? సరే, లోకల్ బాడీ ఎవరిని చూసేస్తారు? పార్లమెంట్ మోడీ గారిని చూసేశారు. లోకల్ బాడీ ఎవరిని చూసేసి ఉంటారు? లోకల్ బాడీ వ్యక్తులను చూస్తారు ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక రేపు దీనికి ఏటో వేయకపోతే రేపు మాకు మోరీ రాదేమో, నీళ్లు రావేమో, రేపు పనులు కావేమో అనే విధంగా ఎమ్మెల్యేలు ఉంటారు దగ్గరగా. సో ఎమ్మెల్యే దగ్గరగా ఉండి ఇప్పుడు ఒకటి వినండి, ఎమ్మెల్యేగా ఉండి నా మున్సిపాలిటీ అని అంటారు. ఎక్కడో ఉండే ఎంపీ ఢిల్లీలో పోరాడాల్సిన గురించి మీరు కంపేర్ చేస్తే ఇక నేను ఎక్కడ మోగాలకు బోడిగుండుకు మీరు లెక్క పెడతారు చెప్పండి. ఒకటి అజిత గారు, ఈ ఎన్నికలలో మీరు చెప్పిన కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకోండి. ఇవాళ వాళ్ళు మిత్రపక్షంగా అనేక పార్టీల కలయికతో వచ్చినారు. మేము ఒక్కరిగా పోయినాం. మేము గతంలో ప్రతిపక్షం లేము తెలంగాణలో, మేము అధికార పక్షంలో లేము, ఎప్పుడూ లేము. ఇన్నేళ్ల నుంచి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆలోచన చేయండి. గతంలో 10 ఏళ్ళు నిరాఘాటంగా పరిపాలించినటువంటి పార్టీ గురించి ఈ ప్లేయర్స్ ని కూడా మీరు చూడాలి కదా. సో మేము ఈ రోజు ఎదుగుతున్నామా తగ్గుతున్నామా? గతంలో మాకు ఉన్నాయన్ని ఈ రోజు ఎన్ని పెరిగినాం? ఈ రకమైన లెక్కలు కదా చేయాల్సింది. అర్థశాస్త్రం కూడా మీరు రాకపోతే ఎట్లా చెప్పండి? ఇవాళ విజయ్ గారు చెప్తారు, మస్తు చెప్తారు. అంటే ఏంటి అర్థశాస్త్రం ఏంటి ఇందులో? బీజేపీకి అతి తక్కువ రావడం అనేది లోక్సభలో 8 లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు వచ్చినాక 8 పార్లమెంట్ సీట్లు వచ్చి ప్రతిపక్షం ఈ రోజు బీఆర్ఎస్ అనేది ఆ రోజు జీరోగా ఉన్న బీఆర్ఎస్ ఈ రోజు 8 పార్లమెంట్ సీట్లకు కనీసం 8 మున్సిపాలిటీలు రానప్పుడు అర్థశాస్త్రంలో మేమే గెలిచామంటే అది ఎట్ట కుదురుతుంది? శ్రీనివాస్ గారు, అజిత గారు, ఎప్పుడు కూడా ఎన్నికలలో రాజకీయ పార్టీలకి మార్పులు అంటే ఏంటంటే ఓట్ల శాతం, నెంబర్స్. ఇవాళ ఎన్ని కౌన్సిలర్లు గతంలో మాకు ఉండే, ఈ రోజు మా పర్ఫార్మెన్స్ ఎంత పెరిగింది? ఫస్ట్ యూనిట్ నుండి సెకండ్ యూనిట్ ఎంత వచ్చింది? ఏమంటారు, మనకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లో ఎంత వచ్చినాయి, యాన్యువల్ ఎగ్జామ్ లో ఎంత వచ్చినాయి, ఈ రకంగా చూస్తాం. స్టూడెంట్ కి అట్లా చూసినాడు, మమ్మల్ని కూడా అట్లా చూడండి అని చెప్తున్నాం. ఈ రోజు మేము నెంబర్ 1 లో ఉన్నాం. సరే, ఈ రోజు మీరు ఒకటి గమనించండి మేడం, ప్రభుత్వం అన్నాక అధికార దుర్వినియోగం, పోలీస్ దుర్వినియోగం, మద్యం అమ్మకాలు చూడండి. ఈ రోజు ఈ నెలలో ఈ రాష్ట్రంలో ఎంత మద్యం అమ్ముడు పోయిందో ఒకసారి మీరు లెక్కలు తీయండి. దాన్ని బట్టి తెలుస్తుంది కదా, మద్యం ఏరులై పారింది కదా. సో అదే రకంగా ఈ రోజు మీరు ఒకటి గమనించండి, మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారంలోకి దిగినారు. ఇలా ఒకవైపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అయితే మెదక్లో మకాం వేసినారు. కానీ ఏంటి, ఈ రోజు మెదక్లో బీజేపీ, బీఆర్ఎస్ నువ్వా నేనా, కాంగ్రెస్ ఎక్కడా లేదు. సో కాబట్టి వారి కోటాలో కూడా పాగా వేసాం మేము. ఇవాళ గజ్వెల్లో కూడా అదే పరిస్థితి కదా. బీఆర్ఎస్ మరి ముఖ్యమంత్రి కేసీఆర్, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే ఉన్న దగ్గర ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వానైనా మధ్యలో బీజేపీ సీట్లు వచ్చినాయి. మరి దీన్ని ఏమంటారు చెప్పండి మీరు? అంటే వారు రాజీనామా చేయాలనా? వారు ఓడిపోయినట్టే లెక్క కదా. సిరిసిల్లకు కూతవేటలో ఉన్నది వేములవాడ, మరి కేటీఆర్ రాజీనామా చేయాలనా? ఈ రకంగా మనం చర్చించుకుంటూ పోతే ఏంటంటే బీజేపీ పార్టీ ఈ రోజు తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. బీఆర్ఎస్ రోజుకింత డౌన్ అయిపోతుంది, కనుమరుగైపోతా ఉంది. అమావాస్య చంద్రుడు బీఆర్ఎస్ పార్టీ, అమావాస్య చంద్రుడు కేసీఆర్, పున్నమి చంద్రుడు బీజేపీ, పున్నమి చంద్రుడు రామచంద్రరావు మా పార్టీ ప్రెసిడెంట్. ఇవాళ గల్లీ తిరుగుతా ఉన్నాము. కాబట్టి ఈ రకమైన విశ్లేషణ మీరు ఒకసారి గమనంలోకి తీసుకోండి. సో ఏదో ఒక దగ్గర మెరుపు మెరుస్తుంది, పోతుందండి. థండర్ పడుతుంది, పిడుగు పడుతుంది, పోతుంది. దాన్ని మీరు కవిత గారి గెలుపుని ఈ రోజు మీరు ఎక్కడో మమ్మల్ని చూపించి కంపేర్ చేసి నేషనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీల సరసన నిలబెడితే ఎట్లా చెప్పండి? వారు కేంద్రీకృతంగా ఒక పార్టీని ఎమర్జ్ చేయడానికి ఒకే ఒక దగ్గర ఒకే కాన్స్టిట్యున్సీని ఎంచుకొని 100 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఏదో ప్రయత్నం చేసుకున్నారు. సంతోషం, బీఆర్ఎస్ కంటే నయమే కదా. ఇవాళ తండ్రి కంటే తన కూతురు నయమే కదా ఇవాళ అక్కడ గెలిచిందంటే. సో నేనేమంటున్నా, నిజమైన ప్రతిపక్ష పాత్ర ఇక్కడ సరిగా పోషించుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ మాత్రం మార్కులు వచ్చేవే కావు. ఇవాళ ప్రతిపక్షం నైరాశ్యంలో ఉంది కాబట్టి ఈ ఫలితం వచ్చింది. మేముండుంటే అదే స్థానంలో ఇవాళ అసలు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ పార్టీకే కుప్పకూలిపోయేది కదా.
సో అందుకు నేను విశ్లేషిస్తూ మీకు ఒకటే చెప్తా ఉన్నాను, రాబోయే హైదరాబాద్ ఎన్నిక ఉందండి, ఇవాళ 1.5 జనాభా అండి, దాంట్లో మరి మొన్న మేము 48 గెలిచినాం, రేపు ఒకవేళ మేమే మేయర్ సీట్ గెలుస్తాం అనుకోండి, అంటే మొత్తం తెలంగాణ మేము గెలిచినట్టే కదా, నిజామాబాదు, కరీంనగర్, హైదరాబాదు. మరి ఉన్నదేమున్నది జనాభా, ఉన్న 2.5 కోట్ల పట్టణాలే రాష్ట్రమా శ్రీనివాస్ గారు? కాదు, మన నగరాలే రాష్ట్రమా? 3 నగరాలు ఎట్లా రాష్ట్రం అవుతుందండి? పల్లెల నుంచి పట్టణాల వరకు అంతా రాష్ట్రం. ఈ రోజు పట్టణాలు చర్చ. నిన్న సర్పంచ్ ఎన్నికలలో మేము ఎప్పుడు 100కు మించి గెలవలేదు, మొన్న 1000 గెలిచినాం, 10,000 మంది వార్డు సభ్యులు మేము పోటీ చేయగలిగినాం, గెలవగలిగినాం. సో అంటే గ్రామాలలో విస్తరిస్తా ఉన్నాం, మేము ఎదుగుతున్న పార్టీ, అవి కనుమరుగవుతున్నాయిగా. నేను గ్రాఫ్ చిత్రీకరించి, మీరు గ్రాఫ్ తీసుకొని రాయండి, మీ గ్రాఫ్ పెట్టండి మీడియాలో, పెడితే మీకే తెలిసిపోతుంది. నేను ఇక్కడ అజిత గారు లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఈ రాష్ట్రంలో ఇప్పుడు సిపిఎం సిపిఐ ఉందండి, ఎక్కడ ఖమ్మము కొంత వైరా అక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోనో బీఆర్ఎస్ పార్టీతోనో రెండింటితో పొత్తు పోయింది. ఏ రకమైన సిద్ధాంతం మీరు చెప్పండి? ఇప్పుడు రెండోది బైన్సా ఉంది, నిర్మల్ ఉంది, లేవు చార్మినార్ ఉంది, అంటే ముస్లింస్ ఉన్న దగ్గర ఇక ముస్లిం ఎంఐఎంఏ గెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంది ఈ ప్రజాస్వామ్యంలో? ఇక మిగతా దాని దగ్గర ఆ మిగిలిన ముస్లింస్ మాకెయ్యరు అంటే మాకెయ్యరు, నేను టోపీ పెట్టుకుంటా, నేను టోపీ పెట్టుకుంటా, అల్లాదేవ్ అల్లాదేవ్ అల్లాదేవ్. అరే ఈ రకమైన పార్టీలు ఈ తెలంగాణలో, అందుకే ప్రజలు మా వైపు చూస్తా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ స్థానాన్ని తప్పకుండా, ఇక్కడ ఒకటి మాత్రం గమనించండి, బీఆర్ఎస్ స్థానాన్ని మేము ఆక్రమించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని ఇంకా దెబ్బతీయాల్సినటువంటి అవసరం ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది, కొంత అధికార దుర్వినియోగం ఒడిగడుతుంది, కాబట్టి దాన్ని కూడా మేము ఛేదిస్తాం. రాబోయే కాలంలో కాంగ్రెస్ బీఆర్ పార్టీని కాదని ఈ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా గోల్కొండ కోటలో తెలంగాణ బీజేపీ జెండా ఎగురుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇక గతంలో